వెల్కమ్ టు టీవీటీ న్యూస్. ఏపీలో ఇక భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకురానుంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. 2025 జనవరి నుండి కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం వివిధ శాఖల మంత్రులు ఇప్పటికే సమావేశమయ్యారు. ఇందుకోసం నెలాఖరులో మరోసారి సమావేశం కానున్నారు. తిరుపతి లడ్డూలో అక్రమాలు జరిగిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ 11 రోజుల దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో గుంటూరులోని గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో 9 రోజుల దీక్ష 108 మందితో శ్రీకారం చుట్టారు. జన సైనికులతో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి నాయకులు హాజరయ్యారు. ఇప్పటికైనా జగన్ తప్పు ఒప్పుకొని క్షమించమని వెంకటేశ్వర స్వామిని అడగాలని జనసేన టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. కిల్ సెన్సెక్స్ యాప్ పై చర్చించిన లోకేష్ పైలట్ ప్రాజెక్ట్ కింద మంగళగిరి ప్రాంతాల్లో నైపుణ్య గణన చేపట్టాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర ఎట్ 2047 ప్రచుర దార్శనిక పత్రాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్ కార్యాలయంలోని శంకర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. దార్శనిక పత్రాల పంపిణీకి సంబంధించి అధికారుల చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆలోచనలను ప్రభుత్వానికి చేరవేయవచ్చని చెప్పారు. సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పాల్గొన్నారు. గుంటూరు రూరల్ మండలం ఎంపీడీఓగా బండి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఒంగోలులో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ ను సాధారణ బదిలీలో భాగంగా గుంటూరు మండలానికి కేటాయించారు. ఇక్కడ పనిచేస్తున్న ఆదినారాయణరావును నెల్లూరు జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీడీఓను కార్యాలయం సిబ్బంది అభినందించారు. సత్తెనపల్లిలో గణేష్ నిమజ్జనంలో మంగళవారం తెల్లవారుజామున అపశృతి చోటు చేసుకుంది. వినాయకుని విగ్రహం నిమజ్జన సమయంలో ఇద్దరు యువకులు కాల్వలో గల్లంతయ్యారు. షేక్ రఫీ గల్లంతవగా తిరుపతిరావును స్నేహితులు కాపాడి ఆసుపత్రికి తరలించారు. అమరావతి బ్రాంచ్ కెనాల్ దగ్గర రూరల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గల్లంతైన రఫీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడిపై దాడి చేసిన ఘటనపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటి అగ్రహానికి చెందిన నాగమల్లేశ్వరరావు సోమవారం రాత్రి కూరగాయలు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో అటుగా బైక్ పై వస్తున్న అనిల్ తనకు దారి ఇవ్వకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్నావంటూ కోపంతో నాగమల్లేశ్వరరావుపై దాడి చేసి గాయపరిచాడు. గుంటూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ గా గ్రంథి మాధవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన సహాయ కమిషనర్ అనుపమను తెనాలి వైకుంఠపుర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సహాయ కమిషనర్ మాధవి మాట్లాడుతూ ఆలయాల్లో భక్తులకు సౌకర్యాల కల్పనకు జిల్లాలోని దేవస్థానాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. చేనేత జౌళి శాఖ అధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని సచివాలయం 4వ బ్లాక్ లో రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ ఆ శాఖ మంత్రి ఎస్ సవితమ్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికుల పరిశ్రమలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి అధికారులతో చర్చించారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులను సూచించారు. ఆటో డ్రైవర్లు సరైన ధృవపత్రాలు కలిగి ఉండాలని ట్రాఫిక్ డీఎస్పీ ఎన్ రమేష్ సూచించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం రాత్రి బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులతో పాటు స్థానిక కూరగాయల మార్కెట్ లో లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి వచ్చే డ్రైవర్లతో డీఎస్పీ మాట్లాడారు. ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే విషయంలో ఆటో డ్రైవర్లు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. పోలీసులకు సహకరించాలన్నారు. విజయవాడ లబ్ధిపేటలో ఎస్ఎస్ కన్వెన్షన్ లో ఈ నెల 30న మినీ బ్యూటీ ఎక్స్పో జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరణ సోమవారం గుంటూరు అరండలపేటలో జరిగింది. సైమా బ్యూటీ ఎక్స్పో, ఆర్షియా హెయిరీ బ్యూటీ ట్రైనింగ్ సెంటర్, ఎస్బిఎంఎస్ అకాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. పెదకూరపాడులో రేపల్ల సికింద్రాబాద్ ఫాస్ట్ ప్యాసింజర్ పల్నాడు ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు 3000కు పైగా ప్రజలు సంతకాలతో స్థానిక సంస్థల తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు, అమరావతి వామపక్షాలు, పెదకూరపాడు వామపక్ష నేతలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన జమిలీ ఎన్నికలు సమాఖ్య విధానానికి విరుద్ధమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలపై రాజ్యాంగ చర్చా వేదిక ఆధ్వర్యంలో సోమవారం బ్రాడీపేటలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎన్నికలు జరగాలంటే 6 రకాలుగా రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బహుళ పార్టీ విధానం ఉన్న భారతదేశంలో ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఎన్నికలు జరపాలనుకోవడం సాధ్యం కాదన్నారు. గుంటూరులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని నగరానికి చెందిన ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అదే అంశంపై సోమవారం ప్రజా సంఘాల నాయకులు ఎస్పీ సతీష్ కుమార్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. భగత్ సింగ్, రమణయ్య, శ్రీనివాసరావు, సైదా సాంబయ్య, ప్రకాష్, సలీమా తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. స్టేట్ యూన్ టీవీటీ న్యూస్.